ప్రగతి ఫలాలు అందరికీ చేరినప్పుడే ప్రజాస్వామ్యానికి అసలైన సార్థకత. ఆ దిశగా సమ్మిళిత అభివృద్ధి సాధనకు విశిష్ట కృషి చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రాంతీయ సమతుల్యాభివృద్ధికి పెద్దపీట వేసింది. జనాభా పెరుగుదలతో వచ్చే సవాళ్లను ఎదుర్కొంటూ పెట్టుబడుల ఆకర్షక కేంద్రాలుగా నగరాలను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తోంది. 1,00,000 కోట్ల రూపాయలతో 100 ఆకర్షణీయ నగరాలు, మరో 500 నగరాల్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది. సంసద్ ఆదర్శ గ్రామ యోజన ద్వారా గ్రామీణ భారతాన్ని ప్రగతి పట్టాల వైపు నడిపిస్తోంది. నగరీకరణ దిశగా ఆధునిక ప్రపంచం వడివడిగా అడుగులు వేస్తోంది. గ్రామాలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా రూపాంతరం చెందుతున్నాయి. వలసలతో పట్టణాలు నగరాలు కిటకిటలాడుతున్నాయి. ఒకప్పటి నగరాలు ప్రస్తుతం వాహనాల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న పరిశ్రమలతో కాలుష్యం పెరిగిపోతోంది. ప్రణాళికాబద్ధంగా సాగని నగర విస్తరణ కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. మునుముందు ఈ పరిస్థితి మరింత తీవ్ర రూపు దాల్చుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 37.7 కోట్ల మంది నగరాల్లో నివసిస్తుండగా 2030 నాటికి ఆ సంఖ్య 60 కోట్లకు, 2050 నాటికి 80 కోట్లకు చేరుతుందనేది అంచనా. భవిష్యత్ అవసరాలు, సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలంటే చిందరవందరగా ఉన్న మన నగరాల్ని నవీకరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ గణాంకాలు తెలియజెప్తున్నాయి. ఆ దిశగానే మోదీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 100 ఆకర్షణీయ నగరాలు నిర్మించేందుకు సిద్ధమైంది. దేశంలో 100 ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి 48,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఏ నగరాల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్న అంశాన్ని కేంద్రం పోటీ విధానం ద్వారా ఎంపిక చేయనుంది. ఆకర్షణీయ నగరాల కార్యక్రమ లక్ష్యాల్ని ఆ నగరం సాధించగలుగుతుందా లేదా అన్న అంశం ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇలా తుది జాబితాలో చేరిన ఒక్కో నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రానున్న 5 ఏళ్ల పాటు ఏడాదికి 100 కోట్ల రూపాయల్ని కేంద్రం సాయంగా అందించనుంది. ఆకర్షణీయ నగరాల కోసం కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో 7,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆకర్షణీయ నగరాల అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థపైన సానుకూల ప్రభావం చూపుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఆకర్షణీయ నగరాల నిర్మాణంతో పెద్ద ఎత్తున జరగనున్న మౌలిక వసతుల అభివృద్ధి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని రాబట్టేందుకు ఎంతగానో ఉపకరిస్తాయని భావిస్తోంది. ఇలా 10 ఆకర్షణీయ నగరాల్ని పూర్తి స్థాయిలో నిర్మిస్తే దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఇంతటి అపార లాభాలకు ఆస్కారమున్న ఆకర్షణీయ నగరాల అభివృద్ధి ప్రాజెక్టుపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న నగరాల్నే ఎంపిక చేసి వాటిని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసినా పూర్తిస్థాయి ఫలితాలు రావన్నది కొందరు నిపుణుల విశ్లేషణ. ఇలాంటి సందేహాల్ని నివృత్తి చేస్తూ జనాభా అవసరాలకు తగినట్లుగా ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టును సమర్థంగా పూర్తి చేయడం మోదీ ప్రభుత్వం ముందున్న సవాలు. ఆకర్షణీయ నగరాలకు తోడు మరో 500 నగరాల్ని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం మరో పథకం ప్రారంభించింది. 50,000 కోట్ల రూపాయల ఖర్చుతో అటల్ పట్టణ ఆధునికీకరణ, రూపాంతరీకరణ అమృత్ కార్యక్రమం తలపెట్టింది. 1,00,000 లేదా అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరాలు, పట్టణాలకు అమృత్ కార్యక్రమం కింద నిధులు ఇస్తారు. తాగునీరు, మురుగు, వరద నీటి వ్యవస్థల నిర్వహణ, రవాణా, హరిత ప్రదేశాలు, ఉద్యానవనాల అభివృద్ధి, పౌరుల కేంద్రీకృత పట్టణ ప్రణాళిక వంటి అంశాలకు అమృత్ కార్యక్రమంలో ప్రాధాన్యమివ్వనున్నారు. ఆయా నగరాల అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పిస్తారు. ప్రతిష్టాత్మక పథకాలతో నగరీకరణకు పెద్దపీట వేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం దేశానికి పట్టుగొమ్మల్లాంటి పల్లెల అభివృద్ధికి అంతే ప్రాధాన్యమిస్తోంది. గ్రామీణ భారత సాధికారత స్వప్నాన్ని సాకారం చెయ్యాలన్న తలంపుతో సంసద్ ఆదర్శ గ్రామ యోజనను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రతి పార్లమెంటు సభ్యుడు 2016 కల్లా ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. 2019 నాటికి ఈ సంఖ్యను 3 చెయ్యాలని నిర్దేశించారు. అప్పట్నుంచి 2024 వరకు ఒక్కొక్కరు 5 గ్రామాల్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ప్రధాని సూచించారు.
నరేంద్ర మోదీ పిలుపుతో 670 మంది పార్లమెంట్ సభ్యులు స్పందించారు. కొందరు సభ్యులు 2-3 గ్రామాల్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ముందుకొచ్చారు. ఎంపీలే కాక కొన్ని రాష్ట్రాల శాసనసభ్యులు, కార్పొరేట్ సంస్థలకు చెందిన వ్యక్తులు సైతం ఆదర్శ గ్రామ యోజనలో భాగస్వాములయ్యేందుకు కదలి వస్తున్నారు. గ్రామీణ భారతానికి కొత్త సొబగులు అద్దేందుకు తమ వంతు ప్రయత్నిస్తున్నారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన నిర్వహిస్తున్న తీరుపై కొన్ని విమర్శలు లేకపోలేదు. పథకం ముఖ్యోద్దేశాన్ని ఎవ్వరూ తప్పుబట్టనప్పటికీ అందుకోసం కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంపై అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ గ్రామాభివృద్ధికి అయ్యే ఖర్చును పార్లమెంటు సభ్యుడి ప్రాంతీయ అభివృద్ధి నిధుల నుంచే భరించాలి అనడం సరికాదన్నది వారి వాదన. అలా చేస్తే కొందరు విపక్ష సభ్యులు ఆదర్శ గ్రామాభివృద్ధికి ఆసక్తి కనబర్చకపోవచ్చని, పథకాన్ని సమర్థంగా అమలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయన్నది ప్రధాన అభ్యంతరం. ఇలాంటి విమర్శలకు జవాబిస్తూ గ్రామ స్వరాజ్యం కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేస్తుందో వేచి చూడాలి.